హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జ్ఞానోదయం. కోసల రాజ్యంలో ధనికుల్లో ప్రద్యుమ్నుడు ఒకడు. అతడి కొడుకు కేశవుడు. కేశవుడు ఏది కోరితే అది పరిచారకులు అందిస్తూ ఉంటారు. దేనికి లోటు లేకుండా అందరూ అతన్ని బాగా చూసుకుంటూ ఉంటారు. కేశవుడు ఒకరోజు తమ చుట్టుపక్కల గ్రామాలు చూడాలనుకుంటాడు. తండ్రి వద్దని వారించాడు. కానీ ప్రతిరోజు ధనికులు వారి వారి పిల్లలతో ఆడటం, తిరగటం తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఎలా ఉంటారో తెలియదు. వారిని చూడాలని కేశవుడు గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి అలా తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంటాడు. అక్కడి పొలాలు, రైతులు, పనివాళ్లను చూసి ఆశ్చర్యం వేస్తుంది. నిత్యం పనిపాటలు చేస్తూనే ఉండటం అతన్ని ఎంతో ఆకట్టుకుంది. ఇలా ఉండగా అతనికి బాగా ఆకలి అనిపించింది. కానీ తినడానికి ఏమీ లేదు. చేతిలో చిల్లి గవ్వ అయినా లేదు. అలా పొలం గట్టు మీద కూర్చున్నాడు. అంతలో కొందరు రైతులు భోజనాలకు ఒక చెట్టు కింద చేరారు. వారి వద్దకు వెళ్ళి తనకు కొంత పెట్టమని అడిగాడు. మరో ఆలోచన లేకుండా దయతో వాళ్ళ దగ్గరున్న దానిలో కొంత ఇచ్చారు. అది తీసుకొని కేశవుడు మళ్ళీ తాను దూరంగా వెళ్ళాడు. సరిగ్గా అది తినే సమయానికి ఒక పిల్లవాడు వచ్చి ఆకలేస్తోంది, తినడానికి పెట్టమని అడిగాడు. వాడు నిజంగానే ఆకలితో బాధపడుతున్నాడని అనుకున్నాడు. తన వద్ద ఉన్నదానిలో కొంత పెడదామని అనుకున్నాడు. కానీ తన ఆకలి తీర్చుకోవడానికి మొత్తం తినేశాడు. అతను తిన్న పాత్ర రైతులకు ఇవ్వబోయాడు. అందులో రాసిన దాన్ని చదివాడు. పేదవారిని నిర్లక్ష్యం చేసేవారికి తినే హక్కే లేదు అని ఉంది. కేశవుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గుపడ్డాడు. అంతే పరుగున తన ఇంటికి వచ్చి ఎన్నో తినుబండారాలు, తన దుస్తులు తెచ్చి ఆ బీద పిల్లవానికి ఇచ్చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.